కాంగ్రెస్ హయాంలో బీఆర్ఎస్ నేతలపై దాడులు పెరిగాయన్నారు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం ఇనుముల్ నర్వ గ్రామంలో గులాబీ నేతలపై హత్యాయత్నాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు ఇతర నాయకులపై దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జమ్మికుంట మున్సిపల్ కౌన్సిలర్లంతా బీఆర్ఎస్తోనే ఉన్నారని తేల్చి చెప్పారు. ఈ మేరకు హత్యాయత్నం ఘటనపై పోలీసులకు కౌశిక్ రెడ్డి ఫిర్యాదు చేశారు. మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు మాజీ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్తో కలిసి కొత్తూరు పిఎస్లో కంప్లైంట్ చేశారు. చైర్మన్ ఈ విధంగా చేస్తే సామాన్య ప్రజల పరిస్థితి ఏందని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ ఈడికి మేము ఎందుకు వచ్చినాం? అందులో ఉన్న కౌన్సిలర్లు మా బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచిన కౌన్సిలర్లు మా బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లని కిడ్నాప్ చేసి తీసుకొచ్చి అక్రమంగా ఇక్కడ ఒక రిసార్ట్లో పెడితే అందులో నుంచి మాకు ఒక 5 కౌన్సిలర్లు ఫోన్ చేసి అన్న దయచేసి మమ్మల్ని ఇక్కడ నుంచి వచ్చి తీసుకొని పో, మమ్మల్ని ఇక్కడ అరాచకం చేస్తురు, కొడుతురు, తిడుతురు, మాకు చాలా ప్రాబ్లం అవుతుంది, ఇలా దయచేసి తీసుకుపోండి అని మా మున్సిపల్ చైర్మన్ గారికి మా మున్సిపల్ వైస్ చైర్మన్ గారికి ఫోన్ చేస్తే వాళ్ళు రావడం జరిగింది. వచ్చి ఏం చేసినాం, ఆడికి పోయి మేము వాళ్ళ రిసార్ట్ ఇక్కడ నుంచి 5-6 కిలోమీటర్లు 5-6 కిలోమీటర్ల దూరం ఉన్న ఇక్కడికి వచ్చి వాళ్ళు చంపే ప్రయత్నం చేస్తూ ఉన్నారంటే, వాళ్ళు శ్యామ్ సుందర్ రెడ్డి అనే వ్యక్తి వచ్చి నువ్వు నడరా నేను చంపుతాంరా అనే ప్రయత్నం చేస్తే ఇంత లావు కట్టెతోని కొడుతూ ఉంటే తల మీద కొట్టబోతే ఇవాళ తన ఆపితే తన ఏళ్ళు ఫ్రాక్చర్ అయినాయి. ఇలా ఇది పరిస్థితి. ఇలా వాళ్ళ మా మైనారిటీ సెల్ అధ్యక్షుడు బీఆర్ఎస్ పార్టీ కొడితే వార్తలు చూడండి. గిదా పరిపాలన అంటే? మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకుంటే తీవ్రమైన పరిణామాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు ఎవరు కూడా మర్చిపోవద్దు. మన అందరం కూడా స్థానికంగా ఇక్కడ ఉన్న జమ్మికుంట కౌన్సిలర్లకు కూడా చెప్తా ఉన్నాను, అందరం కూడా మళ్ళీ స్థానికంగానే ఉండాలి. మీ అందరూ కూడా స్థానికంగానే ఉండి మనందరం కలిసి ఉండాల్సిన వాళ్ళం. మీరు కూడా బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచిన వాళ్ళు, ఇలా మీ బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచారు కాబట్టి ఖచ్చితంగా మీ అందరు రాండి. రేపు విప్ జారీ చేస్తే మీ ఉన్న కౌన్సిలర్ అందరివి కూడా పోయే ప్రమాదం ఉంటుంది. ఇలా ఆల్రెడీ పొనగంటి మల్లె అనేటైనా డిస్క్వాలిఫైడ్ మెంబర్. ఎందుకంటే ఆయన విప్ జారీ చేసిన తర్వాత సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం ఆయన ఏ రోజైతే కనువ మార్చుకుంటో ఆ రోజు నుంచి ఆయన మెంబర్షిప్ పోయింది. ఎట్లయితే పొనగంటి మల్లె గారి మెంబర్షిప్ పోయిందో మీది కూడా పోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీ అందరూ ఆలోచన చేయాలని మీ అందరికీ కూడా ఈ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.